సత్య గురించి తెలుసుకోవడానికి విక్రమ్ని కలవడానికి ఇంటికొస్తాడు గౌతమ్. ఈలోపు సత్య బెడ్ మీద పడుకున్నట్టు నాటకం ఆడతాడు. వెంటనే గౌతమ్ వెళ్ళి లోపల చూసరికి అలా పేషెంట్ లాగా నాటకం ఆడుతూ ఉంటాడు. బయటకు వచ్చిన తర్వాత విక్రమ్తో ఈ విధంగా అంటాడు, ఇప్పటికీ పర్లేదు, ఓకే, కాకపోతే తను కోలుకునడానికి కాస్త టైం పడుతుందని చెప్పేసి ఈ విధంగా గౌతమ్ విక్రమ్తో చెప్తూ ఉంటాడు. ఎలాగైనా సరే గౌతమ్, మా తమ్ముడు మళ్ళీ కొలిక్కి రావాలి, పర్మనెంట్గా రాకుండానే ప్రాణాలు తీసేస్తా అని చెప్పేసి మనసులో గౌతమ్ అనుకుంటాడు. సరే ఇక నేను వెళ్ళొస్తానని చెప్పేసి గౌతమ్ వెళ్ళిపోతాడు. ఈలోపు వెంటనే సత్య లేచి కూర్చుంటాడు. వెంటనే ఇక బయటికి వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేస్తాడు. ఈలోపు విక్రాంత్ లోపలికి వెళ్ళిన తర్వాత, అలా ఎలా కుదిరిందిరా, నువ్వు వెళ్ళి పేషెంట్ లాగా ఎలా పడుకున్నావు? ఒక్క నిమిషంలో నా గుండె ఆగిపోయింది. నువ్వు గౌతమ్ అని చెప్పేసి మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది అన్నయ్య. అందుకే ఎందుకైనా మంచిదే, ఇక ఇలా నాటకం ఆడితే వానికి మనం అంటే ఎప్పటికీ ఇలాగే ఉంటారేమో అన్న ఆ థాట్తో వాడు ఎప్పటికీ ఇక్కడికి వస్తూ ఉంటాడు కదా పేషెంట్ని అని చెప్పేసి. అందుకే అలా ఆలోచించానన్నయ్య. కానీ ఆ గౌతమ్ గాని వదిలిపెట్టను. వాడు నా చేతిలో ఖచ్చితంగా చంపేలా చూస్తానని చెప్పేసి సత్య అంటూ ఉంటాడు. తొందరపడకురా, వాణ్ణి తొందరపడి చంపాల్సిన అవసరం లేదు. వాని చావు వాడే వెతుక్కుంటూ వస్తాడులే, కాస్త వెయిట్ చేద్దాం అని చెప్పేసి విక్రాంత్ అంటూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో వాళ్ళందరికీ గౌతమ్ మీద పీకల మీద కోపంగా ఉంటారు. ఎందుకంటే ఆ బాక్స్ గౌతమ్ ఇచ్చాడని చెప్పేసి అనుకుంటుండగా అవంతిక మాత్రం ఇక్కడ గౌతమ్ మీరకు హెల్ప్ చేయడానికి నాటకం ఆడుతున్నాడేమో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇక మీరా అలా బయటికి వచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్తుంది. తన మనసు నిజం చెప్పలేని పరిస్థితి. ఇంట్లో వాళ్ళు గౌతమ్ని ఇక నానా మాటలు అనడం అనే విధంగా మనసులో భారాన్ని ఆ అమ్మవారికి చెప్పుకునడానికి అమ్మవారి దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో వెంటనే బంగారాజు బయటికి అలా చెట్లకు వాటర్ కొట్టి అలా పైపు అటువైపుగా వేస్తుండగా ఇక మీరాను చూస్తాడు. ఇదేంటి అమ్మ ఈ చీకట్లో వెళ్తుంది, ఈ మీరమ్మ నర్సమ్మ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఇక వెంటనే మీరా వెనకాల బంగారాజు కూడా ఫాలో అవుతాడు. ఈలోపు అమ్మవారి దగ్గరికి వెళ్ళి తన మనసులో బాధను ఇక వెల్లడించుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఈ పరీక్షలు, నేను అహల్య అని ఎప్పుడు తెలుస్తుంది, ఆ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలిసేలా వస్తుంది, నాన్న ఇబ్బందులు నా వల్ల పడుతున్నాడు గౌతమ్ గారు, అంతేకాకుండా నన్ను కాపాడడానికి ఇంత నరకం చూస్తున్నాడా, ఎందుకమ్మా నన్ను ఆ ఇంటికి కోడలుగా పంపించి గౌతమ్ గారిని నిందలు వేసేలా చేశావు, నాకెందుకమ్మా ఇంత పరీక్ష అని చెప్పేసి చేతిలో హారతి బిళ్ళ వెలిగించుకొని అమ్మవారికి తన బాధను చెప్పుకోవడానికి స్వయంగా తన చేతిలో హారతి బిళ్ళతో హారతిస్తూ ఉంటుంది. ఈలోపు బంగారాజు ఒక్కసారిగా మీరా మాటలు విని షాక్ అయిపోతాడు. నాకు ఈ కష్టాలు తప్పవమ్మా, కష్టాలు కాకుండా గౌతమ్ గారిని కూడా చాలా బాధ పెడుతున్నాను, నా వల్ల అన్ని మాటలు పడుతున్నాడు, అందరూ కలిసి గౌతమ్ గారిని నిందలు వేస్తున్నారు, ఆ బాక్స్ గురించి నేను కాస్త చెప్పేది ఉంటే ఇప్పుడు గౌతమ్ గారి మీద ఇంత నిందలు పడేది కాదు కదా, అమ్మ తల్లి నేనే అహల్యనని చెప్పే రోజు ఎలా వస్తుందమ్మా, ఎలా వస్తుంది అని విధంగా ఏడ్చుకుంటూ అలా హారతిచ్చి బయటికి వచ్చేసరికి ఎదురుగా బంగారాజు ఇక ఏంటి మామయ్య నేను చెప్పిందంతా విన్నాడా ఏంటి, అమ్మ అహల్య అని చెప్పేసరికి వెంటనే మామయ్య అని చెప్పేసి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏంటమ్మా ఈ అవతారం ఏంటి, ఇదంతా ఏంటి అనేసరికి ఇక జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఆ రోజే నాకు తెలుసమ్మా, ఆ భానుమతమ్మ కావాలని నేను ఇంట్లో నుంచి పంపించడానికే ఈ నాటకం ఆడిందని తెలుసు, కానీ ఈ రూపంలో వచ్చి ఇప్పుడు నీ కొడుకు దగ్గరయ్యావమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా, కానీ మామయ్య ఒక్క నిమిషం ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు, ఎందుకంటే తెలిస్తే నన్ను ఏ టైంలో అయినా మళ్ళీ బయటికి గెంటేస్తాడు, నా కొడుక్కి దూరంగా ఉంటూ నేను బ్రతకలేను మామయ్య అని అన్న తర్వాత పదమ్మ మళ్ళీ ఎవరైనా చూస్తే అనుమానం అని చెప్పేసి ఈలోపు గౌతమ్ ఇక ఇంటికి వెళ్ళిపోతాడు కదా. ఆ సమయంలో ఇక అహల్య కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. వెంటనే ఇంట్లోకి వెళ్ళేసరికి బాబు ఏడుస్తుండగా అహల్య ఎత్తుకుంటుంది. ఇక తను ఎత్తుకునేసరికి బాబును ఎత్తుకుందామని చెప్పేసి గౌతమ్ మీరా చేతిలో ఉన్న బాబును తీసుకోబోతుండగా తన చేతికి తన వేలు తగిలిపోతుంది.
ఒక్కసారిగా మంట పుడుతుంది. ఏమైంది మీరా గారు, చేతికి ఏం జరిగింది? అబ్బే ఏం లేదు గౌతమ్ గారు అని చెప్పేసి చెయ్యి వెనక్కి పెట్టుకుంటూ ఉండగా ఈలోపు చేయి కాలింది కదా అని చెప్పేసి బంగారాజు వెన్న తీసుకొని వస్తాడు. అసలు ఏమైంది చెయ్యికి అని గౌతమ్ అడుగుతుండగా నేను చెప్తాను బాబు అని చెప్పేసి బంగారాజు ఆ వెన్న పట్టుకొని వస్తాడు. ఇదేంటి మావయ్య, నేనే అహల్యనని చెప్తాడా అని ఈ విధంగా అనుకుంటుండగా ఏం లేదు బాబు, పొద్దున అది చేయి కాలింది, వంట చేస్తుండగా చేయిలో అలా గరిట పట్టుకునేసరికి కాలింది బాబు, అంతే బాబు అని అంటుండగా అరచేతిలో చేయి కాలడం ఏంటి బంగారాజు, గంట పట్టుకుంది బాబు, అందుకే వద్దమ్మా నేను వంట చేస్తానో కూడా వినిపించుకోకుండా తను అలా చేసింది. పటమ్మా, నువ్వు మా అహల్యలాగానే ఉన్నావు, నా మేనకోడిలాగా ఉన్నావమ్మా, నీకు చేస్తే ఒకటి తనకు చేస్తే ఒకటే సేవ. బంగారాజు గారు, తను మీ మేనకోడలే అని గౌతమ్ మనసులో అనుకుంటాడు. చేయికి ఉన్న బలమైన గాయం మనసుకు తగిలిన గాయం కంటే ఎక్కువేం కాదు మామయ్య అని మనసులో అనుకుంటూ ఉంటుంది అహల్య. చేతికి గాయానికి మొత్తం వెన్న రాసిన తర్వాత ఇక మీరా గారు మీరు రెస్ట్ తీసుకోండి, ఈ పూటకు బాబును నేను చూసుకుంటాను అని గౌతమ్ ఎత్తుకుంటాడు. పర్లేదు గౌతమ్ గారు, బాబుని నేను చూసుకుంటాను అనేసరికి ఈలోపు వెంటనే భానుమతి చూస్తుంది. ఏంట్రా ఏదో పెళ్ళానికి సపోర్ట్ చేసినట్టుగా తెగ సపోర్ట్ చేస్తున్నావు, అదేదో చెయ్యి కాల్చుకున్నంత మాత్రాన ఓ తెగ బాధపడిపోతున్నావేంటిరా, రోజు రోజుకి దాని మీద చాలా ప్రేమ పెరిగిపోతుందిరా అని భానుమతి మాట్లాడుతూ ఉంటుంది. ఇక బంగారాజుకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, సాటి ఆడపిల్ల కదా, తను చేయి కాలిందని బాబుగారు అర్థం చేసుకున్నారు. బంగారాజు, నీకు ఇక్కడేం పని లేదు కదా, వెళ్ళి వంటగదిలో వంట చూసుకో, అంతేకాని ఇక మా కుటుంబం విషయాల్లో తల దూచితే ఉన్న పని కాస్త ఊడుతుంది అని చెప్పేసి బంగారాజుకు భానుమతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుందన్నది అప్కమింగ్లో తెలుసుకుంది.